కెనడాలోని టొరంటో పికరింగ్ ప్రాంతంలో ఒంటారియా తెలుగు ఫౌండేషన్ మరియు హైబుష్ నైబర్హుడ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ ఫెయిర్కు విశేష స్పందన లభించింది. వందలాది మంది ఉద్యోగార్థులు పాల్గొని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో నేరుగా సమావేశమయ్యారు. ఈ జాబ్ ఫెయిర్లో పలు సంస్థలు అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. అనేక మంది ప్రాథమిక స్క్రీనింగ్లో ఎంపిక కాగా కొందరికి తక్షణ ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయి. కెనడాలోని టొరంటో పికరింగ్ ప్రాంతంలో ఒంటారియా తెలుగు ఫౌండేషన్ OTF మరియు హైబుష్ నైబర్హుడ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ ఫెయిర్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వందలాది మంది ఉద్యోగార్థులు పాల్గొని పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో నేరుగా సమావేశమయ్యే అవకాశాన్ని పొందారు. ఈ జాబ్ ఫెయిర్లో ఏరోటెక్, అకీ ఇన్ఫోటెక్, అప్టోజా, బ్లాక్ డైరీ ఇన్వెస్ట్మెంట్, యూసిమస్, ఓబోచ్, మిస్టర్ లోబ్ టైర్స్, ఎక్స్కో టూల్స్ అండ్ మిషన్స్, ఎకాన్ అండ్ కాండో మరియు డుర్హమ్ పోలీస్ సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. పాల్గొన్న అనేక మంది అభ్యర్థులు ప్రాథమిక స్క్రీనింగ్కి ఎంపిక కాగా కొందరికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇది కార్యక్రమ విజయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఒంటారియా సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా సేవలందిస్తున్న డాన్ రూబీ హాజరై కీలక ప్రసంగం చేశారు. అభ్యర్థులకి విలువైన సూచన అందిస్తూ భవిష్యత్తులో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పికరింగ్ ఎంపీ జునేటా నాథన్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని స్థానిక సమాజ అభివృద్ధికి దోహదపడే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించినందుకు ఒంటారియా తెలుగు ఫౌండేషన్ మరియు హైబుష్ నైబర్హుడ్ అసోసియేషన్ సభ్యులని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని OTF సమన్వయకర్తలు నివాస్, ప్రవీణ్, శ్రీని, చంద్ర, మురళి, మహిదర్, కళ్యాణ్, భరత్, నవీన్, పద్మిని, వరలక్ష్మి మరియు హైబుష్ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రియా సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా సమాజ అభివృద్ధికి తోడ్పడే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈరోజు ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలాగే హైబుష్ నైబర్హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాబ్ ఫెయిర్ 2026 ఇక్కడ నిర్వహిస్తున్నాం డన్బాటన్ హై స్కూల్ పికరింగ్లో. చాలామంది ఎంప్లాయర్స్ ఈరోజు సాటర్డే అయినా సరే వాళ్ళు వచ్చేసి చాలా హ్యాపీగా ఇక్కడ జాబ్ సీకర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు కంటిన్యూస్గా మాకు జాబ్ సీకర్స్ రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. ఈ మూమెంట్లో నేను ఐ వాంట్ టు థ్యాంక్ లైక్ అకీ ఇన్ఫోటెక్, యాప్టోజా, అలాగే డర్హమ్ పోలీస్ అసోసియేషన్, అలాగే మన బ్లాక్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అట్కిన్సన్ రైలిస్ అండ్ ఆల్సో బ్రిటిష్ ఫిల్మ్ స్కూల్స్, ఏరోటెక్ అండ్ మిస్టర్ లూబ్ అండ్ ఓబోట్స్ అండ్ యూసిమాస్. లైక్ వీళ్ళంతా కూడా డిఫరెంట్ ఎంప్లాయర్స్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జాబ్ సీకర్స్ కోసం. ఈ సాటర్డే అయినా సరే మనం ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మనం చేయగలిగేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ద్వారా జాబ్ సీకర్స్, మనకు కొత్తగా వచ్చే ఇమిగ్రెంట్స్ ఉంటారు, అలాగే ఆల్రెడీ జాబ్స్ చేస్తూ దే ఆర్ లుకింగ్ ఫర్ చేంజెస్ కోసం ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళ ఎంప్లాయర్స్ని కలిసి వాళ్ళ కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తారు. అలాగే ఎంప్లాయర్స్కి కూడా దిస్ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారు, వేరియస్ స్కిల్ సెట్స్ తోటి వస్తారు, వేరియస్ ఎక్స్పీరియన్స్ తోటి వస్తారు. సో వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా ఇవాళ కామన్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి చాలా గర్వపడుతున్నాం. నాతో పాటు హై నైబర్హుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రియ కూడా ఉన్నారు ఈరోజు. సో వాళ్ళు అలాగే OTF బృందం అంతా కూడా, మా బృంద సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు దీన్ని సాకారం చేయగలిగారు. సో ఈ సందర్భంగా సాక్షి టీవీకి నేను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మాకు మీడియా పార్ట్నర్స్ కిందకు వచ్చారు. అలాగే వాళ్ళు ఈ జాబ్ సీకర్స్ కోసం స్పెసిఫిక్గా టూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ జాబ్ ఫెయిర్ 2026 చాలా ఘనంగా జరిగింది. ఇలాంటి మాకు నూతనోత్సాహాన్ని, మళ్ళీ ఫర్దర్ మోటివేషన్ కూడా కొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి ఇస్తాయని చెప్పడం జరుగుతుంది.